రీమేక్ కదా. సో ఎలా అనిపించింది మూవీ అండ్ మనోజ్ గారి కంబ్యాక్ కానీ మన కంబ్యాక్ పక్కా కంబ్యాక్ రోహిత్ గారి క్యారెక్టర్ కానీ నారాయణ క్యారెక్టర్ బాగుంది. మంచి మనది అన్న క్యారెక్టర్ కూడా బాగుంది. మంచి క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటి అన్నది విననే కావాలి నాకు. ఇప్పుడు నెక్స్ట్ మేరాల్ సినిమా వస్తుంది తేజ అంటని అక్కడ దాంట్లో వినను అది పక్క బ్లాక్ పడుతుంది. నాకు మంచి మంది నచ్చింది అన్నది ఏంటంటే విలన్గా చేస్తేనే బాగుంటుంది అన్న చాలా. మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్ అన్నేమో 8 years తర్వాత కంబ్యాక్ కూడా ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే చాలామంది అప్పట్లోనే ఈ సినిమా చేయట్లేదు అది చేయట్లేదు ఆ ఛత్రపతి రీమేక్ చేసి ఏం ఆడలేదు అన్నారు. ఇప్పుడు తమిళ సినిమా రీమేక్ చేసి ఇప్పుడు ఇట్టు కొడతాడు ప్రతి ఒక్క ఫ్యాన్ అనుకుంటారు. బాగుందన్న చాలా అర్థమైపోయిందన్న. అన్న నిజంగా చెప్తున్నా భైరవ సినిమా చూస్తుంటే భైరవ సినిమా వస్తే మైండ్ బ్లో అయిపోయిందన్న. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. ఎందుకంటే భైరవ టైటిల్ ఎలా పెట్టిండో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా చేసిండో. ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, స్క్రీన్ ప్లే తీసుకో, డైరెక్షన్ తీసుకో, ప్రతిదీ హైలైట్ చేసిన సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్. ఇక్కడ మ్యూజిక్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు దేవి శ్రీ ప్రసాద్ మనుషులు ఎలా కొట్టిండో అలా కొట్టిండో సినిమా. అంతా బాగుంది. మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. అంతా హైలైట్ ఉంది. ముందు చెప్పాలంటే మనోజ్ గారు యాక్టింగ్లో హ్యాట్సాప్ సార్. యాక్టింగ్కి ఫిజా అయిపోతారు ఎవరైనా. ముగ్గురు స్క్రీన్ ప్లే డైరెక్షన్ డైరెక్టర్ గారు ముగ్గురికి సమానం చూపించిండు. ఒకరు తక్కువ కాదు ఒకరికి గారు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మెయిన్ బెల్లంకొండ సాయి గారికి ప్లస్ పాయింట్ అంటే ఆయనకి ఎక్కడ తగ్గుతుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. ఒక అంత యాక్టింగ్ ఇరుగా తీసేసిండు. అంత యాక్టింగ్ చేసినా కూడా మళ్ళీ అంత సింపుల్గా ఉంటాడైనా. అదే చెప్తున్నా నువ్వు వరల్డ్లో రికార్డులో మళ్ళీ ఒక కమల్ హాసన్ తర్వాత మళ్ళీ ఒక విక్రమ్ తర్వాత యాక్టింగ్ అనేది ఎలా చేయాలో మళ్ళీ అల్లు అర్జున్ చూసినాం. తర్వాత మళ్ళీ నిన్ను చూసిన యాక్టింగ్లో అంతా బాగా చేసినావు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇది ఒక సినిమా మాత్రం ముగ్గురికి ఒక నిలిచిపోతుంది సినిమా ఎప్పటికైనా. ఈ సినిమా సక్సెస్ఫుల్ కూడా మీటే చెప్పిన సాయిధర్ మెసేజ్ సారీ మన బెల్లంకొండ సాయి గారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పారు. సార్ కంగ్రాచులేషన్ సార్. నీ గుణం ఎంత బాగుందో నీ హార్ట్ ఎంత బాగుందో సినిమా కూడా అంతా బాగా వచ్చింది మీది. ఇది బ్లాక్ బస్టర్ గాడ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. సూపర్ మూవీ అయితే అన్న ఒక హిట్గా చెప్పుకోవచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ అనలేగానే చూసినంతసేపు బోరు కొట్టకుండా ఒక కంబ్యాక్ మూవీ. ముగ్గురు కూడా నారా రోహిత్ గారికి కావచ్చు, మంచి మనోజ్ గారికి కావచ్చు, బెల్లంకొండ శ్రీనివాసకి కావచ్చు. ఎందుకంటే ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి మంచి మనోజ్ గారి క్యారెక్టర్లేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్సే. ఇంకా మనోడు మాట్లాడితే మంచి మనోజ్ మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ బేస్ వాయిస్ ఆ ఎలివేషన్స్ సూపర్ అనమాట. ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి మాట్లాడితే ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం నిజంగా ఒక కాతేరామో గంగంతలు చూపించారనమాట. అండ్ తాండవం చూపించారు యాక్టింగ్లో మాత్రం. నిజంగా సూపర్ అనమాట. యాక్టింగ్ మాత్రం ఈ పర్ఫార్మెన్స్ ఈయన చేయగలడా అది మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్గా ఉన్న అనిపించిన డ్యాన్సులు బాగున్నాయి. మన అతిథి రావ శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్లోనూ ఆ డ్యాన్సుల్లో మాత్రం ఇంకో సాయిపాల్లో గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. ఏదైనా అంటే దీన్ని తమిళ్లో చూడలేదన్నా తెలుగులోనే చూశాను. తమిళ్లో నాకు తెలియదు కూడా తెలియదు ఈ సినిమాని. బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక హిట్గా చెప్పుకోవచ్చు. మరి ఏమన్నా మార్పులే మనకు తెలియదు కానీ బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ అన్న. ముగ్గురికి కంబ్యాక్ అన్న. అంటే కంబ్యాక్ అంతే కలెక్షన్లు ఏ విధంగా ఉంటే తెలియదు కాబట్టి. బట్ మంచి మనోజ్ గారి క్యారెక్టరేషన్ ఆయన వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఆ వాచ్తో నిజంగా గూస్ బంప్సే. స్టోరీ రొటీన్గా ఉందన్న. బట్ స్క్రీన్ ప్లే ద్వారా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మాయ చేసింది అనుకోవచ్చు అంతే. స్టోరీ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. బట్ ఎటు వచ్చి నారా రోహిత్ గారు మంచి మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మనం కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి ఇజిల్ వేస్తాం అనమాట. అంత పవర్ఫుల్గా డిజైన్ చేశారు. ముగ్గురు కాంబినేషన్ ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ ఇచ్చారు. బట్ కాకపోతే లాస్ట్కి వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ హైలైట్ చేశారు. ఎందుకంటే హీరో అతను కాబట్టి. సో ముగ్గురికి సమానమైన రోల్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా. లాస్ట్ అరగంట మాత్రం శ్రీనివాస్ గారు విశ్వదాండం చూస్తారు అంతే ఇంటర్వెల్. ఓవరాల్గా అయితే రేటింగ్ వదిలేనా. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే భైరవం సినిమా కోసం ఒకసారి అయితే ముగ్గురు కోసం ఒకసారి వెళ్ళి చూడొచ్చాను. థ్యాంక్ యూ. మల్టీ స్టార్ మూవీస్కి పెంచింది గౌరవం. ఆడియన్స్ చేయాలి గారాభం. తెరపై చూడాలి వీళ్ళ రుద్రతాండవం. నిజంగా అండి మల్టీ స్టారర్ మూవీ అంటే ఈజీ కాదు. ఇద్దరు హీరోలతో మనం చూసాం. ఆర్ఆర్ మూవీ చూసాం. ఎంత సక్సెస్ అయినా మా హీరో అని గొడవ పడ్డారు. కానీ వీళ్ళ ముగ్గురు హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ ఈజీ కాదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొంచెం మెయిన్ కనిపించినా కానీ వీళ్ళిద్దరి నారా రోహిత్ గారు వీళ్ళు మంచు మనోజ్ గారి సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంత మెయిన్గా పెట్టినా ముగ్గురు చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. ఇంకా హీరోయిన్ అయితే అదితి శంకర్ వెన్నెల సాంగ్ చాలా సూపర్ అనిపించింది. ఆమె డాన్సింగ్ కానీ
నిజంగా అండి డైరెక్టర్ వాళ్ళ ఆకలి ముగ్గురు హీరోస్ ఆకలి తీరుస్తూ తన ఆకలి తీసుకున్నాడు. వాళ్ళని ఒప్పించడం ఒక విషయం అయితే వాళ్ళను హ్యాండిల్ చేయడం సినిమా ముగించే వరకు ఏ గొడవలు రాకుండా హ్యాండిల్ చేయడం పెద్ద విషయం. ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా సూపర్ అండి మూవీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అంటే రెగ్యులర్ ఉండే ఎమోషన్సే కనిపించాయా కొత్తగా ఏదైనా స్టోరీ? చాలా సూపర్గా అనిపించాయండి. ముగ్గురు హీరోస్ ఉన్నారు కదా, మనం ఇంతకుముందు ఇద్దరు గ్యాప్ ఇచ్చి చూసాం, ఇద్దరు హీరోలు చూసాం. అంటే ఎక్కువ చూడలేదు కానీ ముగ్గురుని పెట్టి తీశారు కదా, అది హ్యాండిల్ చేయడం అంటే చాలా ఈజీ కాదు. వాళ్ళని బేస్ చేసుకుంటూ స్టోరీ ఎమోషన్స్ సెంటిమెంట్ సీన్స్ కానీ బీజిఎం కూడా ఫైట్ సీన్స్లో బాగా పెట్టారు. ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ గారి అగ్రెషన్లో ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంది. ఆయన స్క్రీన్ స్పేసెస్ కానీ మొత్తానికి ముగ్గురికి మంచి సక్సెస్ ఇచ్చారు. నిజంగా డైరెక్టర్స్ కొంచెం థింక్ చేస్తారు, మల్టీ స్టారర్ ఇద్దరితో అలా ఇప్పుడు ఈయన ముగ్గురు థింక్ చేస్తారు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది డేర్ చేస్తారు మల్టీ స్టారర్ మూవీ తీసేయడానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మూవీ అయితే సూపర్ అండి. చాలా